ఈ రోజుకి 11వ రోజు మా అంగన్వాడీ సమ్మె కొనసాగుతుంది। ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, మేమేమన్నా గొంతెమ్మ కోరికలు ఏమన్నా అడుగుతున్నామా? మాకు రావాల్సిన కనీస సౌకర్యాలు కనీసమైన మాకు గౌరవ వేతనము మాకొద్దు, కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాము, గ్రాడ్యుయేటీ ఇమ్మని అడుగుతున్నాము। మా మహిళా సంఘ మా ఐసిడిఎస్ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ శరణ్ గారు ఎప్పుడో 3 నెలల తర్వాత మేము పెంచుతాము, 3 నెలల తర్వాత మేము ఇస్తామంటున్నారు। ఆ 3 నెలల తర్వాత మీరుంటారో లేదో మాకే తెలియదు, మీరెలా పెంచుతారని కూడా మేము ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము। మా న్యాయమైన కోరికలు తీర్చమని చెప్పి మేము ఆడవాళ్ళందరూ రోడ్లోకి వస్తే మీరు కనీసం చీమ కొట్టినట్లు లేకుండా ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోవడం ఎంతవరకు సమంజసం కూడా అడుగుతున్నాము। మా కష్టాలు ఒకసారి వచ్చి చూడమని మేము అడుగుతున్నాము। ప్రజలందరికీ తెలుస్తుంది, రోడ్లో నిలబడుతుంటే ప్రతి సంఘాలకి తెలుస్తుంది, మీకెందుకు కనపడడం లేదు ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వం ఉన్నప్పుడు మాటలు ఎన్నో చెప్పావు నువ్వు పాదయాత్రకు వచ్చి, మేము అంగన్వాడీ సమస్యలు తీరుస్తాను, ఆశా వర్కర్ల సమస్యలు తీరుస్తానని। ఈ రోజు ఎందుకు నువ్వు తాడేపల్లిలో నువ్వు కూర్చున్నావు బయట రాకుండా అని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము। గ్రాడ్యుయేటీ అడుగుతున్నాము, అదే విధంగా పెన్షన్ కి రిటైర్ అయిన తర్వాత 20,000 30,000 ఇచ్చి నువ్వు దులుపుకుంటున్నావు చేతులు, తర్వాత మా జీవితం ఎలా బతకాలని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నాము। మేమేమి లక్షలు ఇమ్మని చెప్పి నేను అడగడం లేదు కదా, మేము అడుగుతున్నది ఏంటి? కనీస వేతనం ఇవ్వండి, గ్రాడ్యుయేటీ ఇవ్వండి అని అడుగుతున్నాము। 11 రోజుల నుంచి పాడిందే పాటగా ఇవి చేస్తాం అవి చేస్తాం తర్వాత ఆలోచిస్తామంటారు। చర్చలకు పిలుస్తారు, చర్చలకు పిలిచి ఏం చేస్తున్నారు? పిలుస్తారు, పంపిస్తారు। అంగన్వాడీలను అవమానించడం కాకపోతే ఇదేంటని కూడా మేము ఈ విధంగా ప్రశ్నిస్తున్నాము। మా సమస్యలన్నీ తీరే వరకు, మా కోరికలన్నీ తీరే వరకు కూడా మేము ఈ సమ్మె విరమించమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము। మినీ వర్కర్లు ఉన్నారు, ఆయా పని టీచర్ పని రెండు ఒక్కరే చేస్తున్నారు, ఆయా జీతం ఇచ్చి నువ్వు చేతులు తెలుపుకుంటున్నావు। మా అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరించి మా అంగన్వాడీల పట్ల నువ్వు చూసి మా సమస్యలు పరిష్కరించకపోతే జగనన్న చెబుతున్నాము, పాదయాత్రగా విజయవాడకు వచ్చన్నా మా కోరికలు తెచ్చుకునేంత వరకు మేము వదలమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము।